రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీతో భేటీ అయిన సర్వే ఉత్తమ్ పార్టీకి శనిలా దాపురించాడని ఫిర్యాదు చేశారు. అటు తొలిదశ పంచాయతీ ఎన్నికల బరిలో 27,940 మంది సర్పంచ్ అభ్యర్థులు నిలిచారు. తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు యు కళ్యాణ్. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏకే ఆంటోని దృష్టికి తీసుకెళ్లినట్లు సర్వే సత్యనారాయణ చెప్పారు. అయితే సర్వే సత్యనారాయణ ఏకే ఆంటోని కలిసి వచ్చిన తర్వాత ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఏకే ఆంటోని తనతో మాట్లాడుతూ సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేయడం ఏంటి అన్నారు. తనను సస్పెండ్ చేసిన విషయం కూడా ఏకే ఆంటోనికి తెలియదు అనే రీతిలో సర్వే సత్యనారాయణ మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు జాతీయ నేతలకు మధ్య సమన్వయం లోపించిందా? సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసిన విషయం నిజంగానే ఏకే ఆంటోనికి తెలియదా? ఏకే ఆంటోనికి తెలిసినా కూడా సర్వే సత్యనారాయణ బయటకు వచ్చి ఆ విషయాన్ని మరోలా చెప్పారా? ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో అంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్గా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సర్వే సత్యనారాయణ ఈరోజు ఏకే ఆంటోని కలిసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏకే ఆంటోని కలిసి వచ్చిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి పొత్తు ధర్మాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్మరించి టీడీపీ జనసమితి అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళకి కేటాయించిన స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపారు. దీనివల్ల కోదండరాం చంద్రబాబు లాంటి వారిని కూడా ఉత్తమ్ అవమానించారు. ఆయన వైఖరి వల్లనే ప్రజాకూటమి ఘోర పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉత్తమ్ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించడం ఎంతమాత్రం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి శనిలా తెలంగాణలో ఉత్తమ్ దాపురించారంటూ ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. దీంతో సర్వే సత్యనారాయణ భవితవ్యం ఏంటి? రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సస్పెండ్ చేసిన సర్వే సత్యనారాయణని జాతీయ నాయకత్వం పార్టీలో కొనసాగిస్తుందా? సర్వే సత్యనారాయణపై ఎలాంటి యాక్షన్ ఏఐసీసీ తీసుకుపోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం అటు పీసీసీ మరియు సర్వే సత్యనారాయణ మధ్య తీవ్ర దుమారం రేపుతుంది. ఎవరికి వారే ఫిర్యాదులు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్వే సత్యనారాయణపై ఏఐసీసీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నిన్నటికే నామినేషన్ల గడువు ముగిసింది. ఈరోజు స్క్రూటినీ కూడా పూర్తయింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 4,479 పంచాయతీల్లో ఈ నెల 21న పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి 27,940 మంది అభ్యర్థులు అంటే స్క్రూటినీ పూర్తయిన తర్వాత నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు 27,940 మందిగా తేలారు. వీరంతా కూడా ఇంకా ఉపసంహరణ గడువు ఉంది. ఇందులో కొంతమంది ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వార్డుల్లో కూడా మొత్తం మొదటి విడతలో 39,822 వార్డులకు ఈ నెల 21న పోలింగ్ జరగబోతుంది. ఇందులో దాదాపు 97,000 మంది వార్డు సభ్యులుగా కూడా బరిలో దిగారు. వీరిలో కూడా కొంతమంది ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21న బందోబస్తు చర్యలు అటు పోలీస్ శాఖ కూడా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 300 వరకు పంచాయతీల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని గ్రామ పంచాయతీల్లో బలవంతంగా అంటే బెదిరించి మరికొన్ని చోట్ల కిడ్నాప్ చేసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న అభ్యర్థులను అంటే ప్రత్యర్థి అభ్యర్థులను అడ్డగించి కూడా కొన్ని చోట్ల జరిగిన పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు కొన్ని గ్రామ పంచాయతీల్లో వేలం పాటలు జరిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనిపై సీరియస్గా స్పందించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా వేలం పాటలు బలవంతంగా ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు నామినేషన్ దాఖలు చేసే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే మాత్రం సహించేది లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేరకు దీనికి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. ఇలా ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఏకగ్రీవంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా చేసుకుంటే ప్రభుత్వం నుంచి కూడా నజరానా అందుతుంది ఆయా పంచాయతీలకు. అయితే బలవంతంగా చేయడం లేదంటే నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం వేలం పాటలు నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాయడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా 2వ విడత 3వ విడత పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో అటు ఎన్నికల సంఘం ఇటు పోలీస్ శాఖ కూడా ఎక్కడ బలవంతంగా ఏకగ్రీవం చేయడం కానీ వేలం పాటలు కానీ నిర్వహించకుండా చర్యలు తీసుకుంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.